విశాఖ పోలీసులది సేమ్ వార్నింగ్. సంతోషంగా వేడుకలు జరుపుకోండి, క్షేమంగా ఇంటికి వెళ్ళండి. అంతకు మించి లైన్ క్రాస్ చేస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. న్యూ ఇయర్ వేడుకలపై విశాఖ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. 2026కు వెల్కమ్ చెప్పేందుకు విశాఖ వాసులు రెడీ అయిపోయారు. ప్రజలకు, ఈవెంట్ ఆర్గనైజర్లకు పోలీసులు చాలా సూచనలు చేస్తున్నారు. ఈవెంట్స్ పై నిఘా ఉంటుంది, సీసీ కెమెరాలుంటాయి, డ్రోన్లతో పర్యవేక్షణ ఉంటుంది. రూల్స్ ఉల్లంఘిస్తే కనుక కఠిన చర్యలుంటాయంటున్నారు విశాఖ సిపి బాగ్చి. డ్రగ్స్, గంజాయి దొరికితే ఈవెంట్ నిర్వాహకులదే బాధ్యత అన్నారు సిపి. భారీ సౌండ్స్తో రోగులు, వృద్ధులను ఇబ్బంది పెట్టొద్దని సూచిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలపై విశాఖ పోలీస్ కమిషనర్ బాగ్చి ఇంకా ఇలాంటి సూచనలు, హెచ్చరికలు చేశారు. TV9 సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. న్యూ ఇయర్ వేళ ఆహ్వానించే వేళ ప్రత్యేకంగా ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? ఒకవేళ ఈవెంట్స్ సంబంధించి కానీ మిగతా ప్రజలకు కానీ ఏమైనా సూచిస్తున్నారు? ఇప్పుడు న్యూ ఇయర్ సంబంధించిన సూచనలు, సలహాలు మీడియా ద్వారా ఆల్రెడీ మేము అందరికీ తెలియజేశాము. నిబంధనలు పాటించండి, చట్టం ఉల్లంఘించకండి. ఒకవేళ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఉపయోగిస్తే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ పాటించండి. ట్రిపుల్ రైడింగ్, లేకపోతే హెల్మెట్ లేకుండా పిలియన్ రైడర్ లేకపోతే డ్రైవర్ బండి మీద 2 వీలర్ మీద తిరగడం, 4 వీలర్లో ఉన్నప్పుడు సీట్ బెల్ట్ ధరించకపోవడం, మొబైల్ మాట్లాడుతూ బండి నడపడం, మైనర్ బండి నడపడం, మందు సేవించి బండి నడపడం, రెక్లెస్ డ్రైవింగ్, అతి వేగంతో డ్రైవింగ్, స్టంట్ చూపెట్టడం, మోడిఫైడ్ సైలెన్సర్తో నాయిస్ పొల్యూషన్ సృష్టిస్తూ డ్రైవింగ్ చేయడం, జిగ్జాగ్ డ్రైవింగ్, స్టంట్ ఇవన్నీ చేస్తే మాత్రం కఠినంగా చర్య ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ అందరికీ చెప్తున్నాం, పోలీస్ నుండి రాతపూర్వకంగా పర్మిషన్ అడగండి. పోలీస్ కొన్ని కండిషన్స్తో సహా పర్మిషన్ ఇస్తారండి. అన్ని కండిషన్స్ మీరు పాటించాలి. ముఖ్యంగా కెపాసిటీకి మించి పర్మిట్స్ కానీ టికెట్స్ కానీ ఇష్యూ చేయకండి. లోపల సఫిషియెంట్ పార్కింగ్ అరేంజ్మెంట్ ఉండాలి. పబ్లిక్ బయట రోడ్ మీద పార్కింగ్ చేయకూడదు. రోడ్స్ ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రికల్ సేఫ్టీ సర్టిఫికేట్స్ తీసుకోండి. అవసరం ఎక్కువ మంది క్రౌడ్ ఉంటే ఫైర్ ఇంజిన్ పెట్టండి. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ పెట్టండి. అనుమతి ఎంత సమయం వరకు ఇస్తున్నారు? ఎటువంటి నిబంధనలు వాళ్ళకి ఇచ్చారు? ఇప్పుడు అందరికీ అడ్వాన్స్ అనుమతి అడగమని చెప్పాము. ఈరోజు కూడా లాస్ట్ మూమెంట్లో కూడా మీకు కావాలంటే ఇన్ రైటింగ్ అడగండి, మేము పరిశీలిస్తాం. కానీ అనుమతి లేకుండా ఎవరు ఈవెంట్ పెట్టడానికి వీల్లేదు. అండ్ పోలీస్ కండిషన్స్ మీరు ఖచ్చితంగా పాటించాలి. క్రౌడ్కి అంటే హెవీగా ఆర్కే బీచ్ కూడా వస్తుంటుంది క్రౌడ్, వాళ్ళకి ఎన్ని గంటల వరకు రోడ్లపై వచ్చే పరిస్థితి పర్మిషన్ ఉంది ఏమంటారు? ఇప్పుడు 12 గంటల వరకు డెఫినెట్గా మేము పర్మిషన్ ఇస్తాము. 12 తర్వాత మేజర్ సంఖ్యలో పబ్లిక్ ఇంటికి వెళ్ళిపోతారని మేము ప్రతి సంవత్సరం చూస్తున్నాం. కొందరు ఉంటారు కానీ వాళ్ళు చట్టం పాటిస్తూ బీచ్ రోడ్లో నిల్చొని ఉంటే మాకు అభ్యంతరం లేదు. కాసేపు అక్కడ గడిపి తర్వాత ఇంటికి వెళ్తే కూడా ఇబ్బంది లేదు. పోలీసు వాళ్ళు రాత్రి అంతటా తిరుగుతారు. పోలీసు వాళ్ళు చట్టం పాటించిన వాళ్ళు అందరికీ సహకరిస్తారు. ప్రధానంగా 31st నైట్ అంటే చాలామంది అంటే పార్టీల పరంగా మనం లిక్కర్ కూడా సేవిస్తారు. అటువంటి వారికి ఎటువంటి సూచనలు ఇస్తారు? బయటకు వచ్చి మీరు మందు త్రాగాలంటే బార్లో కూర్చొని త్రాగండి. ఎక్కడెక్కడ హోటల్లో త్రాగడానికి లైసెన్స్ ఉంది లోపల త్రాగండి. లేకపోతే ఇంట్లో కూర్చొని త్రాగండి. కానీ బయట డ్రింకింగ్ చేస్తే మాత్రం మేము మంచి టీం ఏర్పాటు చేశాము. వాళ్ళు రేపు రాత్రి అంతా తిరుగుతారు. మీరు ఖచ్చితంగా దొరికిపోతారు ఒకవేళ ఓపెన్ డ్రింకింగ్ చేస్తే. అదే మాదిరిగా మందు సేవించి డ్రైవింగ్ చేస్తే కూడా అన్ని చోట్ల బ్రెత్ అనలైజర్తో చెకింగ్ చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా దొరికిపోతారు. కాబట్టి దయచేసి మందు సేవించడం ఇంట్లో కానీ బార్లో చేసుకోవచ్చు కానీ బయట చేయకండి. అండ్ మందు సేవించి ఎటువంటి బండి నడపకండి. చాలా ఈవెంట్స్ ఆర్గనైజ్ జరుగుతూ ఉన్నాయి. అంటే గత సంవత్సరం కంటే భారీగా ఈవెంట్స్ అనేవి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్, గంజాకి సంబంధించి ఎవరైనా ఆలోచిస్తే మీ తరపున ఇచ్చే వార్నింగ్ ఏంటి? ఇప్పుడు ఎక్కడైనా డ్రగ్స్ దొరికితే ఆ నిర్వాహకులు కూడా లోపలికి వెళ్తారు. ఈ సంబరాల వేళ అందరూ కూడా
చట్టాన్ని అనుసరిస్తూ చట్టానికి లోబడి అందరూ వాటిని పాటిస్తూ సంబరాలు చేసుకోవాలి తప్ప గీత దాడితే చర్యలు తప్పమని హెచ్చరిస్తున్నారు సిపి శంకరప్రతాప్ బాగ్జీ. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖజా టీవీ 9 విశాఖపట్నం.